హాయ్ అండి, నా ప్రాణం నువ్వేలే పార్ట్ 57. అశ్వత్కి కాల్ రావడంతో కృతిని వదిలి కోపంగా కృతిని చూసి తర్వాత చెప్తాను నీ పని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటాడు. కైవల్య అశ్వత్ వాయిస్ లో బేస్ కి కొంచెం భయపడి తడబడుతూ హో హలో. అశ్వత్ చిరాగ్గా ఫోన్ వైపు చూసి ఏంటి నీకు నెత్తుందా అలా అంటావు, అసలు ఎవరమ్మా నువ్వు? కైవల్య హలో అశ్వత్ గారు. అశ్వత్ హా నేనే, మీరెవరు? కైవల్య నేను కైవల్యని. అశ్వత్ కైవల్యనా అని ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే ఓ సాత్విక్ పార్ట్నర్ కదా, చెప్పండి. కైవల్య మీతో కొంచెం మాట్లాడాలి, చెప్పండి అని అంటాడు అశ్వత్. ఇలా కాదండి, కొంచెం పర్సనల్ గా కలవాలి. అశ్వత్ ఈ అమ్మాయికి నాతో పర్సనల్ గా మాట్లాడుకునే అంత విషయాలు ఏమున్నాయి అని కాసేపు అశ్వత్ ఆలోచించి సరే అండి ఈవినింగ్ కలుద్దాం అంటాడు. కైవల్య థ్యాంక్ యూ అశ్వత్ గారు. అశ్వత్ ఇట్స్ ఓకే అని కాల్ కట్ చేసి కృతి దగ్గరకు వెళ్లి బుక్ చదువుతూ ఉన్న కృతిని చూసి రాక్షసి నా మూడంతా మార్చి ఎలా బుక్ చదువుతుందో అని పొళ్ళు పటపటా నూరుతూ చూస్తూ ఉంటాడు. కృతి మరీ అంత గట్టిగా పొళ్ళు కొరికితే ఊడిపోగలవు, పళ్ళన్నీ ఊడిపోతే చూడటానికి ముసలోళ్ళ ఉంటారు అంటుంది. అప్పుడు మీరు నా పక్కన ఉంటే అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతారు అంటుంది కృతి ముసిముసిగా నవ్వుతూ. అశ్వత్ ఏంటి నా మీదే సెటైల్ ఇస్తున్నావు, నిన్ను అని చెయ్యి వెనక్కి మడిచి ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావు అంటాడు. కృతి వదలండి అశ్వత్ గారు, నొప్పిగా ఉంది. నా దగ్గర కాదు నీ వేషాలు. కృతి నిజం అశ్వత్ గారు, నొప్పి అమ్మా అని అనగానే టక్కున వదిలేసి చెయ్యి పట్టుకుని బాధగా సారీ బంగారం అంటాడు. కృతి అశ్వత్ కళ్ళలో బాధ చూసి అశ్వత్ గారు నాకేం కాలేదుగా అని అంటుంది కృతి. సారీ బంగారం, ఏదో సరదాగా అలా అన్నాను అంటాడు. కృతి అయ్యో అశ్వత్ గారు నాకేమీ కాలేదు, మీరేం ఫీల్ అవ్వకండి. అశ్వత్ కృతి చేతులను తన చేతుల్లోకి తీసుకుని తన పట్టుకున్న చోట రెండ కావటం చూసి సారీ బంగారం, ఇదంతా నా వల్లే. కృతి అయ్యో అశ్వత్ గారు ఇప్పుడు ఏమైందని అంతలా ఫీల్ అవుతున్నారు? అశ్వత్ నీ కళ్ళల్లో నీళ్లు తిరిగినా నువ్వు ఏ విషయంలోనైనా బాధపడితే నేను తట్టుకోలేను, అది నా వల్ల బాధపడితే అస్సలు తట్టుకోలేను బంగారం అని హత్తుకుంటాడు. కృతికి సంతోషంతో మనసంతా నిండిపోయింది. ఇంతలా ప్రేమించే మనిషి నా జీవితంలోకి పంపించావు స్వామి, మా మధ్య ఎలాంటి దూరం రాకుండా చూడు స్వామి అని దేవుణ్ణి మనసులోనే కోరుకుంటుంది కృతి. ఇంతలో దీక్ష వినోద్ గారు రావటంతో ఇద్దరు దూరంగా జరుగుతారు. ఇక దీక్ష ప్రణవ్ చేపట్టుకుని ఇప్పుడు ఎలా ఉంది ప్రణవ్ గారు? ప్రణవ్ బాగానే ఉంది దీక్ష అంటాడు. దీక్ష తనతో తెచ్చిన జ్యూస్ ప్రణవ్ కి తాగిస్తుంది. కృతి అత్తయ్య వాళ్ళు రాలేదా? వినోద్ లేదమ్మా, మధ్యాహ్నం లంచ్ కి చేసి ప్రణవ్ కోసం తీసుకుని వస్తాను అన్నారమ్మా అని. అశ్వత్ నువ్వు ఆఫీస్కి వెళ్ళవా అంటాడు. అశ్వత్ మనసులోనే పెళ్ళవక ముందే దీన్ని వదిలి ఆఫీస్కి వెళ్ళలేకపోయాను, ఇప్పుడు దీన్ని చూడకుండా ఈవినింగ్ వరకు ఎలా ఉండాలి అని కృతి వైపు చూస్తాడు. కృతి మనసులోనే నన్ను వదిలేసి వెళ్తారా అన్నట్లు చూస్తుంది. అశ్వత్ కి కృతి కళ్ళల్లో బాధ అర్థమై నానా కృతిని కూడా ఆఫీస్కి తీసుకుని వెళ్తాను అంటాడు. వినోద్ లేదురా కృతి ఇంకా కొన్ని రోజుల వరకు ఆఫీస్కి రాదు అంటాడు. అశ్వత్ ఎందుకు, ఇప్పుడు వస్తే ఏమవుతుంది అంటాడు. సుమతి లోపలికి వస్తూ 16 రోజుల పండుగ జరిగే వరకు కృతి ఎక్కడికి రాదు అంటుంది. అశ్వత్ ఏంటి అన్ని రోజుల వరకు రాదా? సుమతి అశ్వత్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ అవును అంటుంది. అశ్వత్ మరి ఇక్కడికి వచ్చింది కదమ్మా, ఆఫీస్కి వస్తే ఏమవుతుంది అంటాడు. సుమతి నువ్వు లాజిక్లు చెప్పకు సుపుత్ర, తను రాదు, ఇక నువ్వు వెళ్ళు అంటుంది. అశ్వత్ తనను వదిలి వెళ్ళాలని కృతి వైపు బాధగా చూస్తాడు. కృతి కూడా అశ్వత్ ని అలాగే చూస్తుంది. అశ్వత్ సరే ఇంకా తప్పదన్నట్లు బయటికి వెళ్ళి ఆఫీస్ కి స్టార్ట్ అవుతాడు. కైవల్య కలవాలన్న విషయం గుర్తుకొచ్చి కైవల్యకి కాల్ చేస్తాడు. కైవల్య వాష్రూమ్ లో ఉండడంతో ఇక రూమ్ లో ఉన్న సాత్విక్ స్క్రీన్ పై అశ్వత్ అని ఉండడంతో వీడేంటి కైవల్యకు కాల్ చేస్తున్నాడు అనుకుని లిఫ్ట్ చేసి హలో అంటాడు. అశ్వత్ సాత్విక్ వాయిస్ గుర్తుపట్టి వీడు కైవల్య ఫోన్ లిఫ్ట్ చేశాడేంటి అనుకుని హలో సాత్విక్ అంటాడు. సాత్విక్ హలో అశ్వత్, ఏంటి కైవల్యకి కాల్ చేసావు? అది సరే నువ్వేంటి కైవల్య ఫోన్ లిఫ్ట్ చేసావు అంటాడు. సాత్విక్ నా భార్య కాబట్టి నేను లిఫ్ట్ చేసా అంటాడు. అశ్వత్
వాట్, మీ ఇద్దరికి పెళ్ళయిందా? ఆ, అయ్యింది. అది తర్వాత నువ్వెందుకు కాల్ చేసావు? ఇంతలో వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి సాత్విక్ ఫోన్లో మాట్లాడడం చూసి తన చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేశావు అంటుంది కోపంగా. సాత్విక్, నేను నీ మొగుణ్ణి, అందుకే లిఫ్ట్ చేశా. కైవల్య, తాళి కట్టగానే మోడైపోరు. భార్యను బాధ పెట్టకుండా తన మనసు తెలుసుకుని ప్రవర్తించిన వాడే మొగుడవుతాడు అంటుంది కైవల్య. సాత్విక్, పెళ్ళైనా నీకు పరాయి మగాడు ఫోన్ చేస్తే తప్పులేదు కానీ నేను నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే తప్పు వచ్చిందా అంటాడు. అశ్వత్ ఇదంతా ఫోన్లో వింటూ ఉంటే అంటే ఇష్టం లేకుండానే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా అనుకుంటాడు మనసులో. కైవల్య, నేను నిన్ను నా భర్తగా అనుకోవడం లేదు, ఇంకెప్పుడు నా వస్తువులు ముట్టుకోకు అని ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతుంది కోపంగా. సాత్విక్ ఛ అని కోపంగా బయటికి వెళ్తాడు. కైవల్య, సారీ అశ్వత్ గారు. అశ్వత్, ఇట్స్ ఓకే. అసలు మీ ఇద్దరికి పెళ్ళవటం ఏంటి, ఎప్పుడు చేసుకున్నారు? కైవల్య, అదంతా తర్వాత చెప్తాను, నన్ను ఎప్పుడు కలవమంటారు? అశ్వత్, ఇంకో 1 అవర్ తర్వాత ఆఫీస్కి రండి, మళ్ళీ నాకు మీటింగ్స్ ఉన్నాయి అంటాడు. కైవల్య, ఓకే అండి, చాలా థ్యాంక్స్ అని కాల్ కట్ చేస్తుంది. అశ్వత్ ఆఫీస్కి రీచ్ అయ్యి తన క్యాబిన్కి వెళ్ళి ఎదురుగా ఉన్న క్యాబిన్ చూడగానే కృతి గుర్తుకు వస్తుంది. ఇది నాకు బాగా అలవాటైపోయింది, నాకు బాగా గుర్తొస్తుంది అని ఒక్కసారిగా తల విదిలించుకుని పనిలో పడతాడు. ఇక 1 గంట తర్వాత రిసెప్షనిస్ట్ అశ్వత్ కి కాల్ చేసి, సార్ మీకోసం కైవల్య గారు వచ్చారు, పంపమంటారా అంటుంది. అశ్వత్, హా పంపండి. కైవల్య డోర్ లాక్ చేయగానే అశ్వత్, కమిన్ కైవల్య గారు అంటాడు. కైవల్య వచ్చి, చాలా థ్యాంక్ యూ అశ్వత్ గారు, అడగగానే మాట్లాడడానికి ఒప్పుకున్నారు అంటుంది. అశ్వత్, ఇట్స్ ఓకే, అసలు విషయం ఏంటి, నన్ను ఎందుకు కలవాలనుకున్నారు అంటాడు. కైవల్య ముందుగా, మీరు మా అన్నయ్యని ఏం చెయ్యొద్దు, అలా అని నాకు మాట ఇవ్వండి అంటుంది. అశ్వత్, అలా ఎలా ఇవ్వగలను, ముందు మీరు విషయం ఏంటో చెప్పండి, ఆ తర్వాత ఆలోచిస్తాను ఏం చెయ్యాలి అనేది అనగానే కైవల్య ఇక ఏదైతే అదే అయిందని మొత్తం చెప్పడం మొదలు పెడుతుంది. వైభవ్ మినీ కలిసి మోహనాన్ని ఇండియాకి రప్పించడం, సాత్విక్ తనను ఎలా పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు పెళ్లి చేసుకున్నాడో అన్ని చెప్పి అశ్వత్ వైపు చూస్తుంది. అప్పటికే అశ్వత్ ఫేస్ మొత్తం రెడ్ గా మారిపోయింది. కోపంతో పిడికిలు బిగించి పక్కనే ఉన్న కిటికీ గ్లాస్ ని ఒక గుద్దు గుద్దగానే అది సౌండ్ చేస్తూ బల్లున పగిలిపోతుంది. కైవల్య అశ్వత్ కోపం చూసి భయంతో చైర్లో నుండి లేచి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అశ్వత్ చేతికి రక్తం పోతూ ఉంటే కైవల్య, అశ్వత్ గారు రక్తం వస్తుంది అని కంగారుగా అశ్వత్ దగ్గరకు వస్తూ ఉంటే ఆగు అన్నట్లు చెయ్యి చూపించి, ఇప్పుడు ఇదంతా నాకు ఎందుకు చెప్పాలనుకున్నావు, ఇదంతా చెప్పడం వలన నీ భర్తకే కదా ఎక్కువ ప్రమాదం, మరి ఎందుకు నిజం చెప్పామంటాడు. కైవల్య, తెలుసో తెలియకో మా అన్నయ్య వల్ల నా వల్ల కృతి మీరు చాలా బాధపడ్డారు. కృతికి మీకు పెళ్ళయ్యాక మా అన్నయ్య కృతిని మెల్లమెల్లగా మర్చిపోతున్నాడు కాబట్టి మీకు మా అన్నయ్య వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. కానీ సాత్విక్ ఇంకా కృతిని ఎలాగైనా మీకు దక్కకుండా చేసి తన సొంతం చేసుకోవాలి అనుకుంటున్నాడు. దానికోసం ఆ మోహన హెల్ప్ కూడా తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఇప్పటికే కృతి విషయంలో నేను చేసిన దానికి చాలా బాధపడుతున్నా, అందుకే నాకు తెలిసింది మీకు చెప్తే జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నా, అంతేకాకుండా అని ఆగుతుంది. అశ్వత్, చెప్పండి, నా నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలా అంటాడు. కైవల్య, అది అశ్వత్, పర్వాలేదు చెప్పండి కైవల్య. సాత్విక్ మా అన్నయ్య కలిసి బిజినెస్ చేస్తున్నారు. అన్నయ్య అసలు ఆఫీస్ విషయాలు ఎప్పుడూ కూడా పట్టించుకోడు. అది అవకాశంగా తీసుకుని ఆ సాత్విక్ మా బిజినెస్ లు మొత్తం తన పేరు మీదకు మార్చుకోవాలని చూస్తున్నాడు. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి మా అన్నయ్యకి నా మీద ఉన్న ప్రేమను అడ్డు పెట్టుకుని మా ఆస్తి అంతా కూడా లాక్కోవాలి అనుకుంటున్నాడు. మీరు ఈ విషయంలో నాకు హెల్ప్ చేస్తారా అని ఆగి అశ్వత్ వైపు చూస్తుంది. అశ్వత్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి, సహాయం కోసం వచ్చిన వాళ్లకు సహాయం చేయటం మనిషిగా మన బాధ్యత. అది శత్రువులైనా సరే సహాయం చేయాలని మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది నాతో. అందుకే తప్పకుండా మీకు హెల్ప్ చేస్తాను అంటాడు. కైవల్య ఆనందంగా, థ్యాంక్ యూ అశ్వత్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది. అశ్వత్, కానీ మీ అన్నయ్య కృతి విషయంలో ఏమైనా చేస్తే సహాయం చేసిన ఈ చేత్తోనే మీ అన్నయ్య ప్రాణాలు తీస్తాను అంటాడు. కైవల్య, మా అన్నయ్య కృతిని ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను,
కానీ అని చెప్పకుండానే ఆగిపోతుంది. కైవల్య ఏం చెప్పాలనుకుంటుందో అర్థమై, భయపడకు, మీ ఆయన్ని నేనేమి చంపను అంటాడు. కైవల్య, చాలా థ్యాంక్ యూ అశ్వత్ గారు. కృతి నిజంగానే చాలా అదృష్టవంతురాలు. ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో చెప్పకుండానే తెలుసుకునే భర్త తనకు దొరికాడు అంటుంది. అశ్వత్ చిన్నగా నవ్వి సాత్విక్ ని ఎలా డీల్ చేయాలి అని కైవల్యకు చెప్తాడు. కైవల్య, ఓకే అశ్వత్ గారు, మీరు చెప్పినట్టు చేస్తాను అని బయటికి వెళ్తుంది. అశ్వత్ కోపంగా, ఒరే సాత్విక్, నాకు నీ మీద మొదటి నుంచి అనుమానం ఉంది. ఈ రోజు అది నిజమైంది. ఆ రోజు కృతిని కిడ్నాప్ చేసింది కూడా నువ్వేనని కన్ఫర్మ్ అయితే నీ చేత జైలు ఊచలు లెక్క పెట్టించకపోతే నేను సాత్విక్నే కాదు అనుకుంటాడు. ఇక ఈలోపు ఫోన్ రింగ్ అవడంతో ఆలోచనల నుండి బయటికి వచ్చి స్క్రీన్ పై కృతి నెంబర్ చూడగానే అప్పటి వరకు ఉన్న కోపం పోయి నవ్వు వచ్చింది, చిరాకు పోయి ప్రశాంతత వచ్చింది. అశ్వత్ నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు బంగారం అంటాడు. కృతి, పోండి అశ్వత్ గారు, నేను మీ మీద అలిగాను అంటుంది బొంగమూతి పెట్టుకుని. అశ్వత్, ఓ అంత తప్పు నేనేం చేశాను బంగారం అంటాడు. మరేం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.